నియోజకవర్గంలో 31వ డివిజన్ నందు పలుచోట్ల రోడ్లు డ్రైనేజీ శంకుస్థాపన చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముస్లిం శ్మశాన వాటిక శంకుస్థాపన అనంతరం పలుచోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 30 డివిజన్ నందు ఒక చోట 19 లక్షలతో రోడ్డు కార్యక్రమం, ముస్లిం శ్మశాన వాటికకి 16 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రికి నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అంటే ఏడున్నాం మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30వ డివిజన్లో రోడ్లు మరియు డ్రైన్ 19 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 31వ డివిజన్లో సోమకట్ట దగ్గర 16 లక్షల రూపాయలతో శ్మశాన వాటికి కాంపౌండ్ ఈ 4 కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఏదైతే శంకుస్థాపన చేశామో వాటిని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఇప్పటికే శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి అధికారులకి అటు కాంట్రాక్టర్లు కూడా సూచించున్నారు. మీకు అందరూ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చారో వాటిలో ఇప్పటికే కొన్ని తీర్చారు. మరికొన్ని అతి త్వరలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటారు. ఇటీవల కాలంలో 26 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా కార్పొరేషన్ లిమిట్స్లో 303 వర్కులకు శంకుస్థాపన చేశాం. ఏదైతే శంకుస్థాపన చేశామో ఆ పనులన్నీ కూడా నిరంతరం కూడా ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నాయకులు అందరూ కలిసి ఆ పనులు ప్రజలతో భాగస్వాములై ఆ పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఆ పనులన్నీ కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. ఏదైతే శంకుస్థాపన చేశామో ఆ శంకుస్థాపనలన్నీ కూడా మే 20వ తారీఖు లోపల పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నాణ్యత ప్రమాణాలు జరుగుతున్నాయి. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం పైన శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని అందరినీ కూడా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మీరు చూశారు, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలా, భారతదేశంలోనే అగ్రగామిగా నిలపాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఆ వయసులో కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా పరిస్థితి బాగలేనప్పటికీ కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనలతో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధిలో అగ్రగామిగా భాగస్వామ్యం చేసి నడిపిస్తున్నారు. ఆయన ఇంకా కూడా ఆయనకి ఈ ఆంధ్రప్రదేశ్ని మరింత ముందుకు తీసుకునే ధైర్యం, ఆ విధంగా శక్తి అవన్నీ కూడా దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.